ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అనుదిన వాగ్దాన కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు చక్కని వాగ్దానముల ద్వారా మనతో మాట్లాడుతూ మన రోజుని మనల్ని బలపరుస్తూ ప్రారంభించడానికి దేవుడు ఎంతగానో కృప చూపుతున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాగ్దానముతో మన రోజును ప్రారంభిస్తే ఆ రోజు మనకెంతో నెమ్మదిగా సమాధానంగా, ఒకవేళ ఎదురయ్యే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళాల్సి వచ్చిన దేవుని వాగ్దానంతో రోజును ప్రారంభించాం గనక ఈరోజు దేవుడు ఈ వాగ్దానంతో నాతో మాట్లాడాడు కాబట్టి నేను భయపడక్కర్లేదు అనేటటువంటి మనస్సుతో మనం ముందుకు సాగడానికి అనుదిన వాగ్దాన కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుద్ది. దయచేసి ఎవ్వరూ దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. మీ రోజుని దేవుని యొక్క వాగ్దానంతో ప్రారంభించండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కొరకు చేయబడుతున్న ప్రార్థనలో ఏకీభవించి ఆ రోజును మీరు ప్రారంభిస్తే ఖచ్చితంగా దేవుని యొక్క కృప, ఆయన సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. ఈరోజు కూడా దేవుని యొక్క వాగ్దానం మనం చూద్దాం. కీర్తనలు 66:20 వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 66వ కీర్తన 66వ కీర్తనలో నుంచి 20వ అధ్యాయాన్ని 20వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడును గాక. దేవునికి స్తోత్రం. 66వ కీర్తనలో నుంచి దేవుడు ఈ వచనము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎన్నటికీ నీ ప్రార్థనలైనా త్రోసివేయడు. కొన్నిసార్లు ఒకవేళ నీ ప్రార్థన ఆయనకి సన్నిధికి చేరటం లేదేమోనని నువ్వు దేవుని సన్నిధిలో కలత చెందుతున్నావేమో. కొన్నిసార్లు అంటుంటాం కదా, నా ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వటం లేదు, దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో, అసలు నా ప్రార్థన దేవుడు అంగీకరించటం లేదేమో అని అనుకుంటున్నట్లయితే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నీ ప్రార్థన ఎన్నటికీ త్రోసివేయడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఖచ్చితంగా నీ ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు. అంత మాత్రం కాదు, అక్కడ రాయబడుతుంది ఆయన నీ యొద్ద నుండి ఆయన కృపను తొలగించడు. ఎందుకనంటే ఆయన చేతులతో చేయబడినటువంటి బిడ్డవు, ఆయన సొత్తు ఉన్నావు గనుక నువ్వు చేసే ప్రార్థన దేవుడు తప్పకంగా అంగీకరిస్తాడు. కొంచెం ఆలస్యం అవ్వచ్చు, లేకపోతే దేవుడు ఆయన నీ విషయంలో కొంత ఆలస్యం చేయవచ్చు. ఎందుకంటే నీ విశ్వాసాన్ని పరీక్షించవచ్చు, లేకపోతే నువ్వు ఆయన సన్నిధిలో నమ్మకంగా కనిపెట్టి ఉండగలవా లేదా అన్న ఉద్దేశంతో ఒకవేళ లేట్ అవ్వచ్చు. కానీ ఆలస్యం చేసినా ఆయన నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అంతేకాని నీ ప్రార్థన వినలేదని కాదు, నీ ప్రార్థన తోసివేయబడిందని కాదు, ఆయన కృప నీ జీవితంలో లేదని కాదు, కానీ ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన ఆయన సన్నిధికి ఖచ్చితంగా చేరుతుంది. నీ ప్రార్థన ఎప్పటికీ త్రోసివేయబడదు. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక విశ్వాసముతో ఆయన సన్నిధిలో ప్రార్థించి ప్రభు కార్యం చేయగలడని విశ్వసించు. దేవుడు తప్పకుండా ఆయన వాగ్దానం నీ జీవితంలో స్థిరపరుస్తాడు. ప్రార్థన చేద్దాం. కృపాసత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదానికి కారణభూతుడు వగు ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవ, మీరు మాతో మాట్లాడిన చక్కని వాగ్దానము కొరకే స్తుతి స్తోత్రాలు. ప్రభువా, మా ప్రార్థన ఎన్నటికీ త్రోసివేయబడదని మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి చాలా స్తుతులు స్తోత్రాలయ్యా. మేము చేసే ప్రతి ప్రార్థనకి జవాబును అనుగ్రహించి ప్రభువా, నీ సన్నిధిలో మేము ఇంకా కూడా సంతోషముతో ముందుకు సాగునట్లుగా మా మార్గాలు సరళపరిచి, మా త్రోవలు సరళపరిచి, మా కార్యాలు సఫలీకృతం చేసి మా ద్వారా మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని మెండారుగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.